చూసుకొని బండి నడపన్నా ప్రమాదాలు జరగకుండా ఉరుకుతుంటే గుద్దుకునుడు ఎక్కువాయే రోజు రోజు ఎక్కువాయే రోడ్లపైన ప్రమాదాలు కన్నా ఇక ముందు చూసుకొని బండి నడపన్నా జర్ర ఎలిమెంట్ పెట్టుకొని బండి నడపన్నా జర్ర ఎలిమెంట్ పెట్టుకొని బండి నడపన్నా అన్నా జరిగినండి జరుగుతున్నాయి కాబట్టి చాలా వరకు నెమ్మదిగా వెళ్ళాలి. ప్రతి ఒక్క మెయిన్ గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఏం కాదు. కొడుకో నేను ఏం చేయను, కొడుకో నేను ఎక్కడ పోదు, కొడుకో వద్దంటే పోదు అది కాదు. మొదలు మనం ప్రజలు ఎందుకు అన్నారు, ఎందుకు పెడుతున్నారు, ప్రజల మంచి కోరి హెల్మెట్ పెట్టుకోవాలి, అతివేగం తగ్గించుకోవాలి, ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా మన మంచికే మనము ఎంత జాగ్రత్తగా నమ్ముకొని మన పిల్లలు, మన భార్యలు, తల్లిదండ్రులు ఎన్ని కలలు కంటూ మనం పెంచారో ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి. జీవితం అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you, sir. Thanks for your valuable speech. MLA sir, what he has been told is true, and so many black shops were identified. Barricade కూడా పెడతారు కదా, ఏమంటుందండి సైడ్ కొంచెం ఆలోచించి బయటికి రావాలి. ఎందుకు అంటే లా మొత్తం చేంజ్ అయిపోయింది. నాట్ లైక్ అర్లియర్. ఇక్కడ సార్ మీరు పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీ పేరెంట్స్ ఉన్నారు, మీరు పిల్లలకు మీరు బైక్స్ ఇస్తారు, కార్లు ఇస్తారు, నడపమని చెప్పి. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా మారింది సార్. నేను ఫస్ట్ పేరెంట్స్కి చెప్పదలుచుకున్నాను. నేను ఏంటి అని అంటే ఇప్పుడు మీ కిడ్స్కి మీకు లైసెన్స్ లేకుండా వాళ్ళకి మీరు బండి ఇచ్చారనుకోండి, ఏ పనిష్మెంట్ వస్తుందో తెలుసా సార్ మీకు? డూ యూ హావ్ ఎనీ ఐడియా? అర్లియర్ అంటే లైసెన్స్ లేదు అని చెప్పి 1000 రూపీస్ ఫైన్ రాసేసి పంపించేసేవాళ్ళు. అదే కదా కట్టుకోవచ్చు కదా అన్న ఇంటెన్షన్గా ఉన్నారు నేను అంతా. బట్ దట్ లా హాస్ బీన్ చేంజ్. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు. ఇప్పుడు బండి మీ పేరు పైన లేకుండా సరే నేను రాత్రి నడిపేది, పక్క ఇంటి వాళ్ళ పిల్లలు తీసుకోలేదు, నాకేం ప్రాబ్లం లేదు అనుకోవడానికి లేదు సార్. కేసు విల్ బి బుక్డ్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఓనర్. ఫస్ట్ థింగ్, మీరు రిజిస్టర్డ్ ఓనర్ ఆ వెహికల్కి మీరైతే ఒక మైనర్ డ్రైవింగ్ చేస్తున్నట్టే మీ మీద ఫస్ట్ కేసు బుక్ అవుతుంది సార్. యూ బెటర్ మేక్ పాయింట్ ఆఫ్ దిస్. సెకండ్ థింగ్, మీ మైనర్ మీద డ్రైవింగ్ చేస్తుంటే పేరెంట్స్కి కూడా కేసు శిక్ష పడే లా వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలకు చెప్పే బాధ్యత పేరెంట్స్ మీద ఉన్నది. లయబిలిటీ వాళ్ళ మీద పెట్టింది ఇప్పుడు. మీకు ఈ పాయింట్ తెలుసుకోండి. సో కిడ్స్, మీ దగ్గర ఎంతమంది లైసెన్స్ చేయకపోతే మీ పేరెంట్స్ ఆర్ లయబుల్ ఫర్ దట్. మీ పేరెంట్స్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే దే విల్ బి జైల్డ్ ఫర్ 6 months to 3 years. డూ యూ వాంట్ దట్ టు హ్యాపెన్? నాకు ఆన్సర్ రావట్లేదు మీ దగ్గర లేదు. డూ యూ వాంట్ దట్ టు హ్యాపెన్? గ్రేట్. సో మైనర్ డ్రైవింగ్ ఫస్ట్ రిజిస్టర్డ్ ఓనర్. నాకు తెలియకుండా తీసుకోపోయింది సార్, నేను ఇంట్లో పెట్టి తీసుకోపోయించానని చెప్పే పరిస్థితి లేదు ఇవాళ రేపు. రిజిస్టర్డ్ ఓనర్ మీద కేసు అవుతుంది. 1 year కోసం ఆ బండి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాం. ఇన్ కేస్ మైనర్ డ్రైవింగ్ చేసుకుంటా వెహికల్ దొరికితే రిజిస్టర్డ్ ఓనర్ మీద కేసు బుక్ అవుతుంది. ఆయన 1 year వరకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తామో బండి. సెకండ్ థింగ్, మీకు ఇప్పుడు 18 years వస్తే మీరు లైసెన్స్ తీసుకోగలుగుతారు. ఇన్ కేస్ మీరు మైనర్ డ్రైవింగ్ చేసుకుంటే మీరు దొరికితే అప్ టు 25 years వచ్చే వరకు మీకు లైసెన్స్ ఇవ్వరు. బికాజ్ ఇవన్నీ మన చేతిలోనే చేస్తున్నాం. అట్లీస్ట్ మొదటిదాకా అట్లీస్ట్ ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నప్పుడు మన ట్రాఫిక్ వాళ్ళేదో ఫోన్లో కెమెరాలో పక్కన నిలబడి చాలా కోసం కెమెరా క్యాప్చర్ చేసేవాళ్ళు. మన హైకోర్టు ఏమని వచ్చింది ఇప్పుడు?
లేదు అవి ఏ ఫోన్ ఆ ఫోన్లో చేయలేదు, ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన కెమెరానే క్యాప్చర్ చేసి అయిపోతుంది అని అన్నాను. సో ఇప్పుడు నాకు ప్రాబ్లం ఎవరు ఎక్కువ వెహికల్ వైలేషన్ చేస్తారో వాళ్ళకే ప్రాబ్లం ఎక్కువ. అర్లియర్ అట్లీస్ట్ యూ హ్యావ్ బిన్ ఎలిమెంట్ ఆఫ్ ఛాన్స్ ఉండే సార్ తెలియక చేసేది అంటే అట్లీస్ట్ ఒక హ్యూమన్ అవసరం అక్కడ ఎస్హెచ్ఓ కానీ ఎస్ఐ కానీ వాళ్ళు ఉంటే పంపించేస్తారు పోనీ అని చెప్పి. ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ కెమెరాలో క్యాప్చర్ అయింది అనుకోండి, యూ ఆర్ లయబుల్ టు పే ద ఫైన్. అది ఫస్ట్ అఫెన్స్ సెకండ్ అఫెన్స్ అయింది అనుకోండి, మీ లైసెన్స్ మీద పాయింట్స్ కూడా పడతాయి. సో లా చాలా స్ట్రిక్ట్గా అవుతుంది. టు బీ ప్రిసైజ్ ద బ్రీఫ్ అండ్ లెట్ మీ నో ఎందుకు ఇంత స్ట్రిక్ట్ అయిందంటే మోస్ట్ ప్రాబబ్లీ per annum 4.8 lakh accidents అవుతున్నాయి లిటరల్గా, అవుట్ ఆఫ్ విచ్ 1.5 to 1.7 lakh deaths అవుతుంది. Can you imagine this 1.5 to 1.7 lakh deaths? మన తెలంగాణలోనే పర్ డే 20 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాటల్ యాక్సిడెంట్స్. అంటే 20 మెంబర్స్ చనిపోతున్నారు పర్ డే. ఎట్లా ఆపుతారు ఇంకా దీన్ని? లాస్ట్ వీక్ చేస్తేనే ఆపుతుంది. నేను ఎన్నో చెప్పినా కానీ కూడా we can take the horse to the pond, but we cannot make it drink and being వచ్చేసి మాకు అవునా కదా? లాస్ట్ వీక్ అయితే కానీ ఆ భయం ఉంటే కానీ అప్పుడు కానీ మనం మిస్టేక్ చేయకుండా ఆపుతాం మనం అందరము, అవునా కదా? సో పేరెంట్స్ మీరు మాత్రం మీ లైబ్రరీ కూర్చోమన్నా మీరు అట్లీస్ట్ మీ కిడ్స్కి కానీ మీరు కానీ వాళ్ళకు లైసెన్స్ చేయడం మాత్రం వెహికల్ డ్రైవ్ చేయకుండా చేయలేకండి, వాళ్ళకి వెహికల్స్ ఇవ్వకండి. 18 years తెలుసు తెలియక ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఆల్సో క్రైమ్. తెలియకుండా పిల్లగాడు తీసుకోపోయిన కార్యం తప్ప అనే పరిస్థితి లేదు సార్. మీ వెహికల్ మీ ప్రాపర్టీ మీ రెస్పాన్సిబిలిటీ అది. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు మేక్ అ పాయింట్ ఆఫ్ దిస్ అండ్ యూ గైస్ ఆర్ ఆల్ బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎంతమందికి వెహికల్స్ ఉన్నాయో లేవో తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ క్యారీ ఎ సెల్ ఫోన్, రైట్? మనం ఇంత ఎడ్యుకేటెడ్ ఉండి మనం బయటికి వెళ్తాం, మనం ఫ్యామిలీతో పాటు ఎక్కడికైనా బయటికి వెళ్తాము, రోడ్ మీద మార్కెట్ కానీ కానీ అడిగి వెళ్ళినప్పుడు మీ సీ సమ్ లైవ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. మన కళ్ళలో యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఎంతో మంది చూస్తుంటాం. మనం ఏం చేస్తాం? మనం వాట్ ఆర్ యూ డూయింగ్? మన రెస్పాన్సిబిలిటీ ఏమున్నది? కొంచెం మనం ఒకసారి ఆలోచించారా? ఎవరైనా ఫోన్ చేసి మీ ఫలానా ప్లేస్లో యాక్సిడెంట్ జరిగింది అంటే విత్ ఇన్ నో టైం ఒక అంబులెన్స్ తొందరలో వస్తే ఒక లైఫ్ కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక ఇంట్లో ఒక బెటర్ని మెంబర్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ కాల్డ్ యాజ్ గోల్డెన్ అవర్. ఫార్మసీ స్టూడెంట్స్ మీకే ఐడియా ఉండొచ్చు. ఎక్కువ యూత్ వచ్చిండ్రు, ఇక్కడ చాలా మంది వచ్చిన అందరికీ కూడా నమస్కారం. సరే, ఈరోజు ఏదైతే ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ పెట్టిండ్రు, అరే అలైవ్ అంటే డెస్టినేషన్కు అక్కడ గమ్యాన్ని చేరుకోండి ప్రాణాలతోటి చేరుకోండి అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ఇది చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే ఇది రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నాయి, నేషనల్ హైవేస్ బాగవుతున్నాయి, రోడ్స్ గ్రామీణ ప్రాంతంలో కూడా రోడ్లు బాగవుతున్నాయి, డబల్ రోడ్లు అవుతున్నాయి. అంతకుముందు గుంతల రోడ్లు గతుల రోడ్లు ఉండేది, సింగిల్ రోడ్లు ఉండేది, ఇప్పుడు డబుల్ రోడ్లు అవుతున్నాయి. నేషనల్ హైవేలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బాగా విశాలమైన రోడ్లు వచ్చినాక అంటే వెహికల్లకు స్పీడ్ అనేది ఇంకా ఎంత స్పీడ్ అయినా పోవచ్చు అనేది, అంటే మంచిగా ఇక బాగా స్పీడ్గా పోవచ్చు, ఆ రోడ్ జర్నీ కూడా ఎంజాయ్ చేయవచ్చు. అంటే అట్లాంటి రోడ్ల వ్యవస్థ ఉన్నది కాబట్టి ఈరోజు ప్రయాణాల వాహనాల ఏమంటారు ఆ స్పీడ్ అనేది పెరిగింది. ఎప్పుడైతే స్పీడ్ అనేది పెరిగిందో, ప్రయాణ వేగం పెరిగిందో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. సర్వేస్ ఏం చెప్తున్నాయంటే ఎక్కడ ఓన్లీ స్పీడ్గా పోతున్న దగ్గరనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ వెస్ట్ సైడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది, రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. అంటే 120 కిలోమీటర్ స్పీడ్ పోతున్నప్పుడు 100 కిలోమీటర్ స్పీడ్ పోతున్నప్పుడు వెహికల్స్ అదుపు తప్పినప్పుడు యాక్సిడెంట్స్ అయితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మన గ్రామాలలో కూడా ఈరోజు రోడ్లు మంచిగా, ఇప్పుడు వరంగల్ రోడ్ కూడా ఇట్లా గొప్పగా రోడ్స్ అయిన సందర్భంగా మరి యాక్సిడెంట్స్కు అవకాశం ఎక్కువ. కాబట్టి మరి దీని నుంచి బయటపడాలంటే మనం ఎవరైతే
ప్రయాణికులు డ్రైవ్ చేసే వాళ్ళు చాలా సేఫ్గా నడపాల్సిన అవసరం ఉంది. సార్ అందరూ క్లోజ్ సార్ అందరూ సార్ అందరూ సార్ అందరూ